లాస్ట్ ఇయర్ ఇక్కడే మన గణపతి తయారు చేసిన అతను అంటే ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు, అందులో మనం లాస్ట్ ఇయర్ అక్కడ తీసుకునేమో లాస్ట్ అయినా ఈ విగ్రహం ఇక్కడ చూపించేసి ఈ విగ్రహం అయినా రెండో అయినా శుభ ఆర్ట్స్ ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ అయినా, ఇంకో ఆయన థర్డ్ అయిన వచ్చేసి దేశా సింగ్. ఆ విగ్రహం 3 తలల విగ్రహం ఉన్నది, ఆయన రెడీ చేసేది. ఇక్కడ మనకి గణపస్తున్న విగ్రహం లాస్ట్ టైం రెడీ చేశారు. ధూల్పేటలోనే అతి పెద్ద విగ్రహం. ఇప్పుడు వరకు ఉన్న విగ్రహాలలో ఇదే భారీ విగ్రహం. ఇంకా ఎవరికి అవుట్పుట్ వీడియోలు ఫోటోలు వరకు వచ్చాయి కానీ వీడియోలు రాలేదు. ఫోటోలు ఏమైందంటే ఒక 20 ఉండొచ్చు. ఈ మెట్లే అందాజు వేసుకుంటే 2 ఫీట్కి 1 ఫీట్ అట్లా వేసుకుంటే పోతే 12 ఉన్నాయి. అలా చిన్నది దాదాపు 20 అడుగుల విగ్రహం మాత్రమే. పైన మళ్ళీ సెటప్ నాకు తెలిసి 20 దాటింది. అది మొత్తం కిరీటం అదంతా వచ్చేసరికి వేరే లెవెల్ ఉంటుంది విగ్రహం. మీరందరూ వచ్చి ధూల్పేటలో చూడాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. వాసింగ్ కళాకార్ పోయే రూట్లో ఇక్కడ వైష్ణవి ఆర్ట్స్ అని ఉంది. ఇక్కడంతా ముంబై మోడల్ గణేష్. ఇక్కడ శివుడు ఎంత ఫీట్ అన్నా ఆ గణేష్ నయమాలు ఫేమస్ అయిన ఒక షెడ్ ఎవరో తెలుస్తుంది బయట ఐడల్ చూసి చాలు. గణేష్ సింగ్ కళాకార్. గణేష్ సింగ్ కళాకార్ మూర్తి. కుక్కర్ కూడా ఎట్లా అడుగుతుంది ఇంకో వాళ్ళ ఓనర్లు మీదకి వచ్చి కడతాను. వాళ్ళు లేరు కాబట్టి లోపల నుంచి అట్లా జరుగుతాం. ఇది మీడియం సైజ్ గణేష్. ఏ బడా గణేష్ డైవర్ట్ స్టార్ట్ చేస్తా అంటే దీనికి రూపు మారుస్తున్నారు. ఎట్లుంటారో చూడాలి. నాకు తెలిసినంత వరకు కృష్ణుడు అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. మల్లాపూర్ గణేష్ విగ్రహాన్ని రెడీ చేస్తారు కదా, అక్కడ ఉన్నాము. లక్ష్మీనారాయణ కళాకార్. పెద్ద విగ్రహానికి వచ్చేసి శివుడు పార్వతి ఈ రూపంలో దర్శనమిస్తారు గణపతి పైన. నాకు తెలిసి ఈ విగ్రహాలు 7 ఫీట్ దాకా ఉండొచ్చు. ఎప్పటికైనా ఫైబర్ వరకు 7 ఫీట్ దాకా ఉంటాయి. ఇక్కడ అంటే కర్రలన్నీ సిద్ధం చేస్తారు పెద్ద గణపతుల కోసం అని. మినీ బాలాపూర్, అక్కడ ఆకాష్పురి హనుమాన్ టెంపుల్, కింద గణేష్ సింగ్ కళాకార్. ఇలా ఉన్నారు స్వామివారు. మినీ గణపతి పైన పాగా శివుడు పార్వతి విగ్రహాలు అట్లా వస్తాయి పైన సెటప్. చిన్న విగ్రహాలకి పైన అనుకునే, పెద్ద విగ్రహాలకి అయితే పట్టవు. విరాజ్ సింగ్ కళాకార్ ధూల్పేట్ ముంబై మోడల్. ఓ బడా ముక్తి. బాగున్నానా పొలం ఉన్నాడు. ఎవరనేది పుట్లూరు రోడ్డు. దాని పాములు చూడు ఆడుకున్నాయా, పాములు చూడు కొండగా ఆడుకున్నాయి. ధూల్పేటలోనే సెకండ్ హైట్ ఉన్న విగ్రహం ఇప్పట్లో ఉండేది అంటే ఈ విగ్రహం. చాలా హెవీ.
ఈ విగ్రహానికి హ్యాండ్ మూమెంట్ ఉంటుంది. పైన ఇద్దరు అర్ధనారీశ్వరుడు ఇద్దరు కలిసి ఉంటారు. విగ్రహం మాత్రం చాలా హెవీ ఉంది. అవంతా తీయచ్చు. చాలా హెవీలో అంటే హెవీగా ఉంది విగ్రహం అయితే. శంకర్ సింగ్ కళాకార్ దూల్పేట్ దూల తీడు సార్ బొక్కు యాదో బొక్క దూరుండ బొమ్మలే అదే చెప్పిండేది. అదే రెండు నా 10 అడుగులు లేదండి. 2,20,000 ఉందా? ఐడియాలా లెక్కలు మీ వాళ్ళే పక్కడిపించినది మీరే. గణపతిని డై ఫిట్ చేస్తున్నారు. రేపు మొన్నటికల్లా విగ్రహం బయటకు వస్తుంది. జై నరసింహ సుందరకలాక షెడ్ ముందర ఇవంతా. ఇక్కడ ఒక డై కూర్చోబెట్టారు, గణపతి డై గజరాజులతో. మన 2018లో ఎక్కడి నుంచో విగ్రహం వచ్చింది. ఈ విగ్రహం ఉంటుంది సూపర్తో, కానీ ఇది డై అంటే ఇట్లుంటుంది. ఇందులో అచ్చులు వేసి వస్తారు స్వామివారు. ఈ డై ఇక్కడ ఉంది కానీ వేరే లెవెల్. ఇది నితిన్ సింగ్ కళాకార్. అంతా నితిన్ సింగ్ కళాకార్ షెడ్ బయట విగ్రహము దశావతార రూపాల్లో ఇంత వినాయకుడే. నిండు బొజ్జుతో ఇంత టాస్క్ ఉంది. మనం కింద వస్తాము. ఈయన శివుడు. ఇట్లా విగ్రహాలన్నీ పొద్దుటూరుకి వచ్చాయి. తీసుకోవాలంటే ఇంకా ఇట్లుంటాయి. అక్కడ సుందరకలాకర్ షెడ్, అటుపక్క నుంచి థర్డ్ షెడ్. ఇది థర్డ్ షెడ్లు వచ్చేసి పంచముఖ గణపతి. పైన వెంకటేశ్వర స్వామితో మొత్తం స్వామి సింహాసనం మీద శివుడు పార్వతి. ఇక్కడ ఈ గణపతికి వర్క్ జరుగుతుంది. ఇంకేమన్నా చెక్ చేసి ఇంత అవే గణపతిలో ఉన్నాయి. ఇక్కడ సుందరకలాకర్ షెడ్ నుంచి కొద్ది ముందుకు వస్తే బుజ్జి గణపతి. అంతా సుందరకలాకర్ షెడ్ నుంచి ఇంకా కొద్ది ముందుకు లోపలికి చూస్తే ఇక్కడ ఇంకా డైవర్క్ జరుగుతుంది. సోమవారం అక్కడ వామన ఈగల్స్. ఇదంతా డై ఒక రెడీ చేసినాక దానిపైన ఇట్లా రబ్బర్ కోటింగ్ వేసి మళ్ళీ దానిపైన ప్లాస్టిక్ డై చేస్తారు. అంత గుర్రాలు బ్యాక్ డ్రాప్ ఇట్లా వేసారు. దీన్ని రబ్బర్తో వేస్తారు. సుందరకలాకర్ షెడ్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఈ గోడౌన్లో ఈ గణపతి. ఈయన ఎట్లుంటారంటే శుభోద్ ఆర్ట్స్ గణపతులు. ఈయన డైలో ఉన్నారు. డై వేసేసినారు ఈయనకి మొత్తం. ఇలా ఉంది గణపతి. గణపతి వస్తుండు చూడు. తాడపత్రి గణేష్. ధూల్పేట అంటే వినాయక చవితికి ఒక నెల ముందర ఉన్నప్పుడే ధూల్పేట ఆ కళ. ఇప్పుడంతా సోషల్ మీడియాని చూసి హైప్ లేపితే కాదు.
సోషల్ మీడియాలో ఏముంది, వాళ్ళ హైప్ కోసం చేస్తారు. మండపాలలో పెట్టే వాళ్ళది అసలైన పండగ అంటే మండపాలలో వినాయకుడు తీసుకొని పోయి కూర్చోబెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆనందం. ఇదంతా సోషల్ మీడియా అంతా వ్యూస్కి లైక్స్కి అంతే, యూట్యూబ్లు ఇవంతా మెయిన్ దానికి ఫిర్యాదు ఇచ్చేదాన్ని హైప్ లేపుతారు మనల్ని. మన దిక్కున ఏం చేస్తామో మనకే అర్థం కాదు. యుద్ధ లెక్కనే మనకి ఇంకా నిద్ర పట్టదు ఇట్లా చూస్తే. స్వాముల వారిని కాళీ జై నరసింహ కళాకార్ షెడ్లో నరసింహస్వామి హిరణ్యకశుని పొట్ట చీల్చి పేగులు బయట తీసే విగ్రహం మన స్వామివారి తొండం పైన ఉన్నది. అక్కడ కనబచ్చే లాస్ట్ ఇయర్ విగ్రహాలు, ఇక్కడ ఈ ఇయర్ ఇంకో మాట రెడీ అవుతుంది కానీ అది ఎక్కడో తెలియదు. పైన అమ్మవారు 1 2 3 4 5 6 7 8 9 9 చేతులతో అమ్మవారి దర్శనం. జై నరసింహ, జై జై నరసింహ. గణేష్ ఆపోజిట్లోనే ఇక్కడ గణేష్ శ్రీకృష్ణుడు రూపంలో. ఇక్కడ మన లాస్ట్ ఇయర్ గణేష్ కిరీటం పైన ఉన్న ఆ భగవాన్. మరి అక్కడ పండవీపురం విఠలేశ్వర పాండురంగ స్వామి. ఇక్కడ స్వామివారు నెమిలి పింఛముతో కృష్ణుడి రూపంలో దర్శనమిస్తున్నారు. జై నరసింహ, జై జై నరసింహ. బాలాపూర్కి పోయే రూట్లో వచ్చే చౌరస్తా, అట్లా పోతే పృథ్వీరాజ్ సింగ్, ఇట్లా పోతే బాలాపూర్ గణేష్ సింగ్ షెడ్ అంటే అక్కడ ఉంది. ఇక్కడే రోడ్డు మీద ఒక విగ్రహం ఉంది. పండవీపూరి స్వామివారి నామంతో దర్శనమిస్తున్నారు స్వామివారు. జై నరసింహ, జై జై నరసింహ. ఫోటో సింగ్ కళాకార్ ధూల్పేట్. అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉంది లోపల. ఇక్కడ ఒకటి మినీ గణపతి, పైన గరుడు వచ్చేసి, లోపల భారీ విగ్రహం ఉంది. కానీ ఈ చోటు సింకలాగర్లో ఉన్న గణపతిని చూడాలని పెద్ద గణపతిని ఒక హోల్ క్రియేట్ చేసాం. ఇట్లున్నాడు గణేష్ మూర్తి చోటు సింగ్లో. పూరి హనుమాన్జీ పావనపుత్ర హనుమానికి జై. మన ధూల్పేట్లో అట్లా పోతే బాలాపూర్, ఇట్లా పోతే ధూల్పేట్ అంతా. ఇక్కడ సుభాష్ గోడౌన్ ఒకటి, జయసింగ్ కళాకార్ గోడౌన్ ఒకటి, అక్కడ చోటు సింగ్ కళాకార్ గోడౌన్ ఒకటి ఉంటుంది. ఈ ఆర్చ్ ఆపోజిట్లోనే అక్కడ ఆకాశపురి హనుమాన్ టెంపుల్, కింద బాలాపూర్, దానిపైన గణేష్ సింగ్ అంతుంటారు. జై నరసింహ. అంతా ముంబై మోడల్ ఎక్కువైపోతున్నాయి. ధూల్పేట్ మోడల్కి ఉన్న అంతా తీసేసి ఆ ఫేమస్ అంతా ముంబై మోడల్కి వచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అది ఎందుకు అర్థమే కావడం లేదు. బండి ఉంది కదా, శంకర్ సింగ్ కళాకారు. ఆ విగ్రహం పెద్ద విగ్రహం అక్కడ లేదు కదా, ఇక్కడ లోపల తయారు చేస్తున్నట్లున్నారు. ఈ మిట్ట మామూలుగా అయితే అట్లా పోవాలా, ఆ నుంచి ఇట్లా వచ్చేస్తే ఈయన ఇక్కడ రెడీ చేస్తున్నట్లున్నారు. ఈడ ఇంట్లో ఏమో ఇందులో ఉంది విగ్రహం. ఇందులో ఉంది విగ్రహం. సుభాష్ సింగ్ కళాకార్ విగ్రహాన్ని సౌండ్ వింటే ఒళ్ళంతా తిమ్మిరే. శుభోద్ ఆర్ట్స్ డైవర్ట్ జరుగుతుంది. పైన సింహానికి పద్దన వచ్చినప్పుడు ఖాళీగానే ఉండే. కళాకార్ అండ్ సన్స్ కృష్ణ సింగ్. ఇది కూడా దీని ఆపోజిట్లో ఉన్నది కూడా వీళ్ళ గోడౌనే. ఇక్కడ నుంచి మనం 23లో విగ్రహం బయటికి తెచ్చాము.
ఇక్కడ అన్ని చిన్న గణపతి మూర్తిలు రెడీ చేస్తున్నారు. అంటే వీళ్ళు తెలుగు కానీ ఈ హనుమాన్ కింద గోడౌన్లో అన్ని చిన్న గణపతులే రెడీ చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద గణపతులంతా జైలుపల్లికి సెట్ చేస్తున్నారు కాబట్టి ఈ మూర్తి అంతా ఈ మినీ వెంకటేశ్వర స్వామి. అప్పటి ధూల్పేట్ వేరు, ఇప్పటి ధూల్పేట్ వేరు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ధూల్పేట్లో ఉన్న విగ్రహాలన్నీ ముంబై మోడలే. ఏముందో ముంబై మోడల్ ఉండాలి కానీ మన ధూల్పేట్లో ధూల్పేట్ మోడల్ ఉంటేనే పవర్ఫుల్. జై నరసింహ. రానినా ఇది మీడియము, ఇది హెవీ. అది లాస్ట్ ఇయర్దేనా? లాస్ట్ ఇయర్దే. ఇది మనకి 22. శరతన్న వాళ్ళు పెట్టిండ్రు చూడు. ప్లగ్లోకి పెడితే అది ఆడబెట్టడం, అట్లా సెట్ చేయడం, అట్లా ప్లగ్లోకి పెడితే చాలు. అంతేనా? ఆడ అడ్జస్ట్మెంట్. ఇట్లా వచ్చాడు నరేషన్లో రేట్లు చెప్తే తోలు తీరాల. అయ్యప్ప స్వామి మాటలు అంట, ఆ వారికి పట్టు వస్తుంది నా. ఎదురు విగ్రహం సూపర్ ఉంది దాడ. వీధులల్లా మన గణేష్ మహారాజు రెడీ అవుతున్నారు. ఎంత అద్భుతంగా రెడీ చేస్తున్నారు. మూషిక వాహన విఘ్నేశ్వర. మన గ్లోబ్ మీద ఒకటి, వెనకాల గుర్రం ఒకటి, బ్యాక్గ్రౌండ్ గుర్రం వచ్చి ఒక గణపతి ఇక్కడైతే రెడీ చేస్తున్నారు. పైన స్వామివారిని అతికిచ్చేశారు. అట్లుంటుంది గల్లీలు. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. చిన్న సందులలో ఇట్లా టాస్క్ చేస్తారు వినాయకుడికి. అసలైన ధూల్పేట అప్పట్లో. ఇది చూడండి సందు, ఇంత సందులోంచి ఆ విగ్రహం బయటికి రావాలి. సగం బండ్లు. మన విగ్రహం డబ్బులు కడితే మనం బలి అంతే. బయటికి తెచ్చే బాధ్యత ఉండేంత వరకు ఉండొచ్చు. వాళ్ళ ఆడ మనం డైవర్ట్ చేసి మన గేమ్ మైండ్ చేంజ్ చేస్తారు. అది ఇంకా వేరే లెవెల్ ట్విస్ట్. 12 feet హైట్ ఉంటాయి విగ్రహాలు. ఇవి కూడా సూపరే. మెయిన్ మిస్టేక్ ఏమంటే చాలా మంది చేసేది డిఫరెన్స్ చూడండి. ఇలా హైట్ వేరు, ఈ హైట్ వేరు, ఇట్లా హైట్ వేరు. ఎందుకంటే డిఫరెన్స్ అంటే వినాయకుడు డై చేసేటప్పుడు బెండ్ అయిపోయింటారు. ఆయన చూడు ఎంత కొద్దిగా వాలినాడు ముందుకి, ఈయన కొద్దిగా వాలినాడు. ఆయన స్ట్రైట్ ఉన్నాడు, ఈయన స్ట్రైట్ ఉన్నాడు. ఇట్లా విగ్రహాలు మీరు మంచిగా ముందు వచ్చి చూసుకొని దగ్గర నుండి చేయించుకోండి. పెయింట్ వేస్తే ఎన్నో గంటల పని కాదు, నిమిషాలలో ఆరిపోయేదే పెయింట్. మీరు దాన్ని కొద్దిగా జాగ్రత్తతో పాటిస్తే సెట్. ఈ విగ్రహం సూపర్ ఉంది అసలుకి. ఫస్ట్ విగ్రహాన్ని ఒకటి రెడీ చేసుకుంటారు, దాని మీద రబ్బర్ కోటింగ్ కొట్టి మళ్ళీ ఫైబర్తో ఇట్లా ప్యాచ్, ఆ ప్యాచ్ని అట్లే గమ్మేసి అతికిచ్చేసి దాని మీద మళ్ళీ పిఓపి కోకోనట్ పీచ్తో
నీట్గా రెడీ చేసుకుంటారు. దీనికి కట్టెలు సపోర్ట్ ఇచ్చి పార్ట్ కట్ చేసుకొని ఇట్లా సపరేట్గా ఇదొక పార్ట్ అదొక పార్ట్, అవి చేతులు ఇట్లా ఉంటుంది. కృష్ణుడిని పక్కలో కూర్చొని ఉండే లాస్ట్ ఇయర్ మోడలే వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఆర్చ్ ఒక 5 feet ఉంటుంది. పక్కలో దేవతలు వచ్చి ఉంటారు, అటుపక్క ఇటుపక్క శ్రీదేవి భూదేవి. ఆర్చర్ ఐడల్స్ అన్నీ మిగిలిపోయారు, ఎవరు తీసుకోలేదు. ఇయర్ ఇదేనన్న మోడల్. దూల్పేటలో సోషల్ మీడియా నమ్మి అయితే రావద్దండి. ఇక్కడైతే ఎలాంటి వర్క్ ఏమి ఫినిష్ కాలే, విగ్రహాలు కూడా స్టార్ట్ కాలే. ఏవో ఒక 10 అట్లా విగ్రహాలు స్టార్ట్ అయినందుకు హైప్ ఇచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో. మీరైతే నమ్మి రావద్దండి. జై నరసింహ. దూల్పేట్ ఎంత ఖాళీగా ఉందో చూడండి. బలి నరేష్ అందా, గణేష్ సింగ్ కళాకార్ షెడ్, దన్నా పగడి. అది ముంబైలో పెట్టిన విగ్రహం నా అది. ఇదేనే 2.5 తక్కువ, 3, 3.5, 4 తక్కువ చెప్పాడు. ఈ విగ్రహం సింపుల్గా ఉంది కదన్న, ఓవర్ హైట్ లేకుండా ఇది సెట్ అవుతుంది. ఇదో ఆడ ఉంది ఓపెన్లో, ఓనర్ ఉన్నారా అన్న. ఈ జున్న గుర్రంది హైట్ తక్కువే ఉంది మనకి. హైట్తో బాగా నరసింహస్వామి వచ్చాను. ఎంత హైట్లో టూల్పేట్కి విజిట్ అయినాం, వచ్చామండి. మన ఆస్తులకు ఉండేటోళ్ళు, మన ఆస్తులను ఆగేటోళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఇల్లే శ్రీ చౌదరి ఆర్ట్స్. అదే హైయెస్ట్ రేట్ అన్ని రేటు వీళ్ళ వల్లనే రేట్లన్నీ పెరిగిపోయింది. నో ఇప్పుడు రాష్ట్రాలలో ఎక్కలేని బొమ్మ తయారు చేస్తాను ఎవరు, రాకేష్ ఆర్ట్స్. వీళ్ళు ఊపిడారు ఇంకా. బుక్కుడు అయిపోయినవి, ట్యాగులు ఏమన్నా మేకజోడు పొట్టేలు. ఇవన్నీ బ్యాక్ డ్రాప్లు వచ్చేవి నా ఫస్ట్ విగ్రహం. ఇవన్నీ బ్యాక్ డ్రాప్లు వచ్చేవి నా నరేష్ అన్న. శ్రీ చౌదరి క్రాకర్స్ కూడా నా వీళ్ళు ఇట్లా సూపర్ ఉంటుంది నా విగ్రహం. ఇట్లా ఖర్చులునా కానీ వీళ్ళు ఎద్దు మొహమే సరిగ్గా చేయరు నా, అదే మెయిన్ కదా. కొమ్ములు చూడు, ఎద్దు తలకాయ ఎంత ఉంది, కొమ్ములు ఎంత ఉన్నాయి. శ్రీ చౌదరి ఆర్ట్స్. నా ఎక్కువ ఏం లేదు, 4 లక్షలే. ఎంత ఉంటుందన్నా? ఇంత జస్ట్ 4.5. వాళ్ళ ఆయన హాస్టల్ ఏం కాదు కదా. వాళ్ళ ఆస్తులు కాదు కాబట్టి అమ్ముతారు. అవే వాళ్ళవైతే 3 బొత్త కలుగుతారు. ఏంటికినా ఇంత రేటు పన్నా. లాస్ట్లో ఎద్దు చూద్దాం. ఇదో ఆ ఫస్ట్ చేసిన నంది తాడపత్రిలో ఫస్ట్ సంవత్సరం చేసిందే సేమ్ అదే తలకాయ చూడు అన్నిటికీ. వడవా కవర్ వేసినప్పుడు పైన వాన చినుకులు పడి ఉంటాయి కదా, ఆ వాన చినుకులు ఏటికి కర్రా ఆ కవర్ అంతా కిందికి ఉంటుంది కదా పెద్ద కవర్, దాని ఏటికి అర్తు కొట్టి షార్టేజ్ అయ్యి 2 పైన తగులుతాయి కదా లైన్లు, అట్లా
ఆ లైన్లు ఆడుండేవి చూడు, వాళ్ళు ఎత్తి పెట్టుకున్నారు, పోళ్ళు మార్పించుకున్నారు. విగ్రహం చూడు ఎంత చెప్పినారని అది కాస్ట్ ఇప్పుడు లోపల గజరాజ్ది 340 అంట. వెల్కమ్ టు శ్రీ చౌదరి ఆర్ట్స్. ఇదో అదే ఫిల్ డ్రైవర్ బోల్రా ఏం బ్రో, అందరు కొండనే ఎక్కితే కొండ దిగాల కదా బ్రో, అందరు కొండనే ఎక్కుతా. శ్రీ మన్వి ఆర్ట్స్ ఫ్రమ్ తాడిపత్రి. వీడే కింద పడేటట్లున్నాం. ఏంటి ధోతి కట్టారు అమ్మవారికి. శ్రీ మన్వి ఆర్ట్స్. దా నువ్వు అంత ఇట్లా అంటావు చూడు, ఈడ చూసురా బజరంగ్ బలి ఎట్లున్నాడు. ఈయన జాషువా మీద చూడు. ఇంత స్టంట్ చేసుకొని పోతున్నాం. విజయమన్వి ఆర్ట్స్. బాగుందన్నా? జై హనుమాన్ జ్ఞాన గురు సాగర్ ఔల్. సుందర్ కళాకార్ మహాకాల అవతారంలో ఒక విగ్రహం దర్శనమిస్తుంది హెవీగా. ఇంకా ఎందుకంటే హెవీగా ఉండాలంటే సుందర్ కళాకార్ బిగ్ బాస్. హెవీ గణేష్ ఇది. విడ్త్లో ఉంది, హైట్లో హైట్ ఉంది. స్వామివారు వీణ పట్టుకొని వీణ వాగిస్తూ పైన సరస్వతి దేవి వస్తుందంట. వీణనే మనం డ్రమ్స్ కొడతాం చూడు, దానికంటే పెద్దగా ఉంది వీణ. ఇదే సుందర్ కళాకార్ బడా గణేష్ బిగ్ బాస్. జై నరసింహ, జై శ్రీరామ్. సుందర్ కళాకార్ బడా గణేష్ వీణ పట్టుకొని దర్శనమిస్తున్నాడు స్వామి. మనం లాస్ట్ ఇయర్ తీసుకున్న గణేష్ దగ్గరికి వచ్చాము. లాస్ట్ ఇయర్ తీసుకున్నది మనం ఆ మోడల్. ఈ ఇయర్ ట్రెండింగ్ ఈ మోడల్. జై నరసింహ హనుమాన్ ఆర్ట్స్కి వచ్చేసాం నా. అసలు వేరే లెవెల్ నా. వీడియోలలో చూస్తుంటే ఫస్ట్ విగ్రహం మాత్రం 1 వరకు పెట్టినాడు, మళ్ళీ బ్యాక్ డ్రాప్ పెడతానే లేచిపోయింది. బాగా ఎంత పెద్దగా ఉంది బొమ్మ, ఖాళీ బొమ్మ అయితే సరిపోతాడు. అట్టపెట్టలు అన్నీ ఖర్చు ఏం చెప్తాడు. అవి తగులుకుంటాడు. అవేంది అది సపరేట్ బ్యాక్ డ్రాప్, మళ్ళీ ఇదంతా సపరేట్. సరస్వతి ఆర్ట్స్లో ఫేస్ రివ్యూల్ కోసం రెడీ చేసినారు. పనిచేస్తా ఆనందంగా సంతోషంగా. వినాయకుడికి ముంబై మోడల్కి జ్యువెలరీ అచ్చులు ఇట్లా గార్మెంట్స్ ఇట్లా రెడీ చేస్తారు. ఆ అచ్చులలో వేసి అట్లా ప్యాచ్లు వేస్తుంటారు, ఇట్లా పెయింట్ వేస్తారు. మేము వచ్చాం ధూల్పేట్.